ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంతో సంతోషముతో ఈరోజు ఈ పరిశుద్ధ బలిభోజనం మీకోసం అర్పిస్తున్నాం. ఈనాడు పరిశుద్ధ బలిభోజనం పెట్టించి మన ప్రార్థన సహాయం కోరుకున్నవారు, థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ద ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ Gade Innareddy and all the other souls to rest in peace, mass offered by Gade Lusirani and their family members. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar, mass offered by Boga Arogyam and their family. For God's mercy upon the departed soul of Madhumi Velankan Raju and Madhumi Amardeep, mass offered by Annapurna. For God's mercy upon Eluru Retreat Center construction and for God's protection upon everyone involved in the construction. Mass offered by Divine Word Retreat Center team members. Mass for the departed soul of Sister Cyril FCC Vijayawada to rest in peace. Mass offered by the Provincial. For God's blessings upon FCC Nirmala Province Vijayawada and the Provincial team, for the good vocation and the perseverance in vocation, and for the departed souls of the sisters and the parents, and for the smooth construction of the nursing college at the Kamareddy, mass offered by Vijayawada Province FCC. Thanksgiving Mass for all the blessings upon the family and for the departed soul of Thirumal Reddy Francis Reddy to rest in peace, mass offered by Thirumal Reddy Shaurilu and family. For the departed souls and the family of Beta Prakasham, Annamma, mass offered by N. Balaraju and the family. Mass offered for the departed souls of Kala Inaya, Kala Prasad to rest in peace, mass offered by the members of the family. అలాగే ప్రియ సహోదరి సహోదరు, ఈనాడు పరిశుద్ధ బలిభోజులు నూతన దేవుని ధ్యాన వడక నిర్మాణ కోసం ఎవరెవరైతే మనకి స్పాన్సర్స్గా సహాయాన్ని అందిస్తూ ఉన్నారో వారందరి ఉద్దేశ లక్ష్యాల కోసం ఫ్యామిలీ కోసం ప్రార్థిస్తూ ఉన్నాము. అలాగే రోసరీ జపమాల టీం మెంబర్స్గా మా టీంలో చేరి ఎంతో మంది జపమాల ప్రార్థన చేస్తూ మందిర నిర్మాణానికి తోడ్పడుతూ ఉన్నారు. వారందరినీ పరిశుద్ధ బలిభోజులు సమర్పిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాము. అలాగే ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో మంది ఏలూరు వచ్చి మమ్మల్ని కలిసి కౌన్సిలింగ్ చేసుకుంటారు, ఇంటెన్షన్స్ రాసిస్తారు. అలాగే ఫోన్ ద్వారా మాతో మీ ఇంటెన్షన్స్ మీరు చెప్తూ ఉంటారు. మీ అందరి విన్నపాలను ఇంటెన్షన్స్ని ఈ పరిశుద్ధ బలిభోజులు సమర్పించుకుంటూ గురువులు ప్రార్థిస్తూ ఉన్నారు. మనం అందరం కలిసి ఒక పరలోక జపము, ఒక మంగళవార జపము మనం ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా తప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మమ్మ శోధన ప్రవేశింపనివ్వగా కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. దేవవర ప్రసాదం చేతాంద్రిని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, శిలడు ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారిని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఎప్పుడును మా మరణాసమయమున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక, ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం కలుగునుగాక. ఆమేన్. లేచి నిలబెడతాము. ప్రవేశగానం పాడుకుంటూ మన పరిశుద్ధ బలిభోజనం ప్రారంభిస్తాం. కలువరి బలి పూజకు స్వాగతం సుస్వాగతం, వందన బలి పూజకు స్వాగతం ఘన స్వాగతం, కలువరి బలి పూజకు స్వాగతం సుస్వాగతం, వందన బలి పూజకు స్వాగతం
స్వాగతం. ప్రభు యేసు జీవా బలియాగము, మనుజాడి రక్షణకు వరదానము. ప్రభు యేసు జీవా బలియాగము, మనుజాడి రక్షణకు వరదానము. ఇది కలువరి క్రీస్తు ప్రేమ త్యాగార్పణం, పరలోక తండ్రికి మహిమానందం. ఇది కలువరి క్రీస్తు ప్రేమ త్యాగార్పణం, పరలోక తండ్రికి మహిమానందం. ఆనందించి కీర్తించి ప్రార్థించి రక్షణ పొందండి. ఆనందించి కీర్తించి ప్రార్థించి రక్షణ పొందండి. యాజకులారా, సేవకులారా, సోదరులారా, విశ్వాసులారా. యాజకులారా, సేవకులారా, సోదరులారా, విశ్వాసులారా. స్వాగతం. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ఇక నేను ఎవరికిని భయపడనక్కరలేదు. ప్రభువే నా జీవిత కోట, ఇక నేను ఎవరికిని వెరవనక్కరలేదు. దుష్టులైన వారు నా మీదకి ఎత్తి వచ్చినచో వారే కుప్పకూలిపోవుదురు. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యులమగుటకు మన పాపములను ఒప్పుకొందుము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతమాలు కొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, సమస్త మేలులకు ఆధారము నీవే. కావున మా అవసరములతో నీకు మొరపెట్టుకునినప్పుడు నీ ప్రేరణముతో మంచి చెడులను వివేచించి చూడగల విచక్షణమును దయచేయము. సత్య మార్గమందు పయనించినట్లు మమ్ము దీవింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. యెషయా ప్రవక్త గ్రంథము 49వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు. ద్వీపములారా నా మాట వినుడు, దూర ప్రాంతపు జాతులారా నా పలుకులు ఆలింపుడు. నేను తల్లి కడుపున పుట్టినప్పటి నుండి ప్రభు నన్ను పిలిచి నా నామమును జ్ఞాపకము చేసుకొనెను. ఆయన నాకు పదునైన కత్తి వంటి వాక్కును వసగెను. తన హస్తముతో నన్ను రక్షించెను. నన్ను వాడి అయిన బాణముగా చేసి వాడుకొనుటకు గాను తన అంబుల పొదిలో దాచెను. ఆయన నాతో, ఇజ్రాయేలు, నీవు నాకు సేవకుడవు, నీ వలన నాకు కీర్తి కలుగును అని చెప్పెను. నేను నిరార్థకముగా శ్రమపడి తిని నా బలమంతటిని వినియోగించినను ఫలితము సాధింపజాలనైతిని అని నేను అనుకొంటిని. కానీ ప్రభు తప్పక నా కోపు తీసుకొనెను. నా కృషికి గాను నన్ను బహూకరించును.
నన్ను మాతృగర్భమున రూపించిన ప్రభు ఇట్లు సెలవించెను. యాకోబును తన వద్దకు కొనివచ్చుటకును, ఇజ్రాయేలును తన చెంతకు చేర్చుకొనుటకును ఆయన నన్ను తన సేవకునిగా నియమించెను. ప్రభు నాకు కీర్తిని దయచేసెను. నా బలమునకు కారకుడు ఆయని. ప్రభు నాతో ఇట్లు అనెను, నీవు నాకు సేవకుడవై యాకోబు వంశజులను, ఇజ్రాయేలున మిగిలిన వారిని నా యొద్దకు తీసుకొని వచ్చుటకు మాత్రమే చాలదు. నేను నిన్ను జాతులకు జ్యోతిగా నియమింతును. అప్పుడు నా రక్షణము నేల అంచుల వరకు వ్యాపించును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును, భజింతును భజింతును నీ నామమునే భజింతును. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును, భజింతును భజింతును నీ నామమునే భజింతును. అందమైన సృష్టిని మా కోసం చేసావు, నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు. అందమైన సృష్టిని మా కోసం చేశావు, నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు. అధిపతులుగా మమ్ము చేసి ఆశీర్వదించావు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును, భజింతును భజింతును నీ నామమునే భజింతును. అబ్రహామును పిలిచావు, వారసునితో దీవించావు, బలిగా అర్పణ అడిగావు, విశ్వాసము బలపరచావు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 5వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 33వ వచనము నుండి 37వ వచనం వరకు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 33వ వచనము నుండి 37వ వచనం వరకు. నీవు ప్రభువునకు చేసిన ప్రమాణములను భంగము చేయక నెరవేర్పవలయును అని పూర్వీకులకు చెప్పబడినది మీరు వినియున్నారు కదా. కానీ నేను ఇప్పుడు మీతో చెప్పినదేమనగా, మీరు ఎంత మాత్రమును ఒట్టు పెట్టుకొనకూడదు, పరలోకముపై ఒట్టు పెట్టుకొనరాదు. ఏలయనా అది దేవుని సింహాసనము. భూలోకముపై ఒట్టు పెట్టుకొనరాదు. ఏలయనా అది ఆయన పాదపీఠము. యెరూషలేముపై ఒట్టు పెట్టుకొనకూడదు. ఏలయనా అది ఆ మహారాజు నగరము. నీ తల వెంట్రుకలను ఒక్కదానినైనను నల్లగా కానీ లేక తెల్లగా కానీ చెయ్యజాలని నీవు నీ తలపైన ఒట్టు పెట్టుకొనకుము. మీరు చెప్పదలచినది అవును లేదా కాదు అను వానితో సరిపుచ్చవలెను. అంతకు మించిన పలుకులు దుష్టుని నుండి వచ్చునవే. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.
చేకొనుమా స్వామి చిన్న కానుక, స్వీకరించుమా హృదయార్పణ. చేకొనుమా స్వామి చిన్న కానుక, స్వీకరించుమా హృదయార్పణ. చేకొనుమా స్వామి చిన్న కానుక. ఇది మా జీవిత మధుర కానుక, ఇది విధవరాలి పేద కానుక. ఇది మా జీవిత మధుర కానుక, ఇది విధవరాలి పేద కానుక. ఇది ఆబేలుని ఆత్మ కానుక, ఇది ఆబేలుని ఆత్మ కానుక. ఇది పాపాత్ముల పుణ్య కానుక, ఇది పాపాత్ముల పుణ్య కానుక. చేకొనుమా స్వామి చిన్న కానుక, స్వీకరించుమా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా సేవలను కనికరముతో చేకొనుడు. మేము అర్పించు ఈ అర్పణములను నీకు ప్రీతి పాత్రముగా నుండునుగాక. ఇవి మాలో ప్రేమతత్వము అధికము చేయునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి సిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంకెళ్లను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను,
మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చు వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మా లియో జగద్గురువును, మా జైరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత యోసేపు గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ప్రత్యేక విధముగా ఈ బలి పూజలో మన ప్రార్థన సహాయం అడిగినటువంటి కుటుంబాలను, బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క బలి పూజలో మరణించిన వారి కొరకు ప్రార్థించమని అడిగి ఉన్నారు. ప్రత్యేకంగా మరణించినటువంటి యొక్క ఆత్మలకు ప్రభు నిత్య రక్షణను దయచేయాలని విశ్వాసముతో మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతుము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక
నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు క్రీస్తు ప్రభువు. ఈ ప్రభు విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. సత్ప్రసాదవిందు, దివ్య సత్ప్రసాదవిందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాదవిందు, ఇది వర ప్రసాదవిందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. ప్రియమునరారే, ప్రియమునరారే, విందులోన పాల్గొనరారే. ప్రియమునరారే, ప్రియమునరారే, విందులోన పాల్గొనరారే. చేకొనరారే, లోకొనరారే, భక్తితో కైకొనరారే. సత్ప్రసాదవిందు, దివ్య సత్ప్రసాదవిందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాదవిందు, ఇది వర ప్రసాదవిందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. ప్రభుని పిలుపును అందుకొన్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. ప్రభుని పిలుపును అందుకొన్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించి రండి, ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి. పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించి రండి, ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి. ప్రియమునరారే, ప్రియమునరారే, విందులోన పాల్గొనరారే. ప్రియమునరారే, ప్రియమునరారే, విందులోన పాల్గొనరారే. చేకొనరారే, లోకొనరారే, భక్తితో కైకొనరారే. సత్ప్రసాదవిందు, దివ్య సత్ప్రసాదవిందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాదవిందు, ఇది వర ప్రసాదవిందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. దేవుడు ప్రేమ స్వరూపుడు. ఏ వ్యక్తి ప్రేమతో జీవించునో అతడు దేవుని యందును, దేవుడు అతని యందును ఉండును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ నీ స్వస్థతా కార్యము మా పాపముల నుండి మమ్ము విముక్తులను చేయునుగాక.
సత్య మార్గములోనికి మమ్ము నడిపింపునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మలను ఆశీర్వదించి దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.